తిరుపతిలో ఏనుగు గుంపు హల్చల్ చేసింది. ఇక తెల్లవారుజామున పార్వేట మండపం ఇనుప కంచెను చెట్లను కూల్చి బీభత్సం సృష్టించాయి. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపు వచ్చినట్లుగా నిర్ధారించి భక్తులకు అప్రమత్తం చేశారు. ఏనుగులు రోడ్డుపైకి రాకుండా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇక ఆ ప్రాంతంలో వెదురు చెట్లు అధికంగా ఉండటంతో చెట్లకు కాసే పూలను తినడానికి ప్రతి ఏడు కూడా ఇదే నెలలో ఏనుగుల గుంపు పార్వేట మండపం పరిసర ప్రాంతాల్లో అయితే సంచరిస్తూ ఉంటాయని అధికారులు తెలిపారు. పాప వినాశనానికి వెళ్లే యాత్రికులు వాహనదారులను జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ విజిలెన్స్ అధికారులైతే సూచించారు. రైట్గా తిరుపతిలో అయితే ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. అయితే పార్వేట మండపం దగ్గర ఏనుగుల గుంపు అయితే సంచారం చేస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అసలు అక్కడికి ఎందుకు వచ్చాయి? అసలు ఆ ఏనుగుల గుంపు అక్కడికి వచ్చి వెదురు చెట్లు ఎక్కువగా ఉన్నాయి అనేసి చెప్పడం కూడా జరుగుతోంది. అయితే ఏం జరిగింది? తిరుమల అటవీ ప్రాంతం కాబట్టి పెద్ద ఎత్తున రకరకాల జంతువులు తిరుగుతూ ఉంటాయి. అయితే తిరుమలకి శ్రీవారి ఆలయానికి దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో పాపినాశనం చేయడం వెళ్లేటటువంటి మార్గంలో పార్వేట మండపం వద్ద ఈ ఏనుగులు గుంపు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే రోడ్లపైకి అంటే అటవీ ప్రాంతం నుంచి ఒకసారి ఆల్రెడీ ఫెన్సింగ్ వేసి ఉంటారు. తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు కారిడార్ కు సంబంధించి ఎటువంటి జంతువులు కూడా జనావాసాలకు రాకుండా భక్తుల మధ్యకి రాకుండా ఫెన్సింగ్ వేసి ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ ఫెన్సింగ్ అనేటప్పుడు కూడా అంటే బద్దలు కొట్టుకుని ఆ ఏనుగులన్నీ కూడా రోడ్డుపైకి రావడం జరిగింది. అదే ఇప్పుడు సమస్యగా మారింది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏనుగులు తిరుమలలో తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం ఎండాకాలం సమీపం వచ్చేటటువంటి ఏదైతే ఈ ఫిబ్రవరి మార్చి సమయంలో ఏనుగులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఈ వెదురు గుంపు ఎక్కువగా ఉంటాయి. ఆ వెదురు గుంపు వచ్చేటటువంటి ఆ పూత రేకుల్ని తినడానికి ఏనుగులు సహజంగా వస్తూ ఉంటాయి. వాటికి చాలా ఇష్టమైనటువంటి ఆహారంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే అటవీ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 10-15 ఏనుగులు రావడం జరిగింది. వాటిని అంటే ఫెన్సింగ్ ఉన్న నేపథ్యంలో ఫెన్సింగ్ అంతా కూడా బద్దలు చేసుకుని రోడ్లపైకి వచ్చాయి కాబట్టి వెంటనే అప్రమత్తమైనటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి వాటిని తరిమేసేందుకు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా మొత్తం ఏనుగులు తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పటికే టీటీడీ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. మొత్తం మీద భక్తులకి ఎవరికి ఎటువంటి హానికరం చేయకుండా మాత్రం అప్రమత్తం అవడం జరిగింది. ఎందుకంటే పాపనాశనం క్షేత్రానికి చాలా మంది భక్తులు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా అక్కడికి వెళ్లి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ ఏదైనా సరే అటవీ ప్రాంతం నుంచి వచ్చి వాహనాలపైన ఏదైనా దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు భద్రతను కూడా టీటీడీ కల్పించడం జరిగింది. మొత్తం మీద ఏనుగులు ప్రస్తుతానికి అటవీ ప్రాంతానికి వెళ్లిపోయిన నేపథ్యంలో రాత్రి సమయంలోనే ఆ ప్రాంతానికి మరోసారి వచ్చే అవకాశం నేపథ్యంలోనే మరింత గస్తీ పెంచే అవకాశం అయితే ఉంటుంది. అయితే సాయంత్రం ఆల్రెడీ పాపనాశనం క్షేత్రంలో సాయంత్రం 6-7 గంటల వరకు ఎటువంటి వాహనాలు పంపించారు. అయితే దాన్ని ముందుగానే ఇవాళ 4 గంటల నుంచే అంటే ఏనుగులు తిరుగుతున్నాయి కాబట్టి 4 గంటల నుంచే ఆ ప్రాంతానికి ఎవరిని పంపించకుండా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.